ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న జనరల్ ఓపీ, దంత వైద్య విభాగం, కంటి వైద్య విభాగం, ఎముకలు, కేళ్ల నొప్పులు విభాగం, ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, సైకియాట్రిస్ట్ విభాగాలను కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి సాధారణంగా ఓపీ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎటువంటి వ్యాధులు అధికంగా నమోదవుతున్నాయి వంటి అంశాలను కలెక్టరు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న రోగులకు వారి వైద్య చికిత్స కోర్సు పూర్తయ్యే వరకు ఫాలో అప్ చేయాలని, డ్యూటీలో ఉన్నటువంటి వైద్యుల వివరాలను నోటీసు బోర్డుపై కూడా పరిశీలించిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రి సమీపంలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఓటీ బ్లాక్, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, చిన్నపిల్లల ఓపీ, ఆరోగ్య మిత్ర, మందులిచ్చే గది, పోస్ట్ నెటల్ వార్డు, రిసెప్షన్లను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి రోగి వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న రోగులతోటి కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. మాతా శిశు ఆసుపత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు అవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న సదుపాయాలను ప్రజలకు తెలియజేస్తూ మరిన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, సంబంధిత వైద్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.